పేరు మునిస్వామి. మాది లద్దిగము. నేను ఎస్సీ కులంకు చెందినవాడిని. మా గ్రామంలో సర్వే నంబర్ 43లో 10. అది 15 సంవత్సరాలంటే నా అనుభవంలో ఉంది. అయితే ఆ చింతమాండ్లు టూసీ పట్ట మక్బూల్ సాబ్ అని ఒకాయనకి ఇచ్చినారు. వాళ్ళు లద్దిగంలో లేరు. నా అనుభవంలో ఉంటి. అనుభవించిన తర్వాత ఆ పట్టాను, ఆ స్థలాన్ని నాకు డాక్యుమెంట్ రూపంగా రాయిచ్చి పోయినారు. దాన్ని నేను లెవెలింగ్ చేసిన తర్వాత ఈమె పీజీఆర్‌కి పోయింది. పుంగనూరులో నజీర్ బాషా, నజీర్ భార్య వాళ్ళ కొడుకు. ఆ తర్వాత ఎంఆర్ఓ గారు దానిపైన యాక్షన్ తీసుకొని వచ్చి మీరు దీంట్లో ఎవరు ప్రవేశించొద్దంటే నేను గమ్మున ఉండిపోతి. ఈరోజు 5 గంటల కాడ నేను పొలం దగ్గరుంటే మా ఊరోళ్ళు మీ అనుభవంలో ఉండే భూమిని దున్నేస్తారంటే నాటికి పోతే నేను ఒకటే పోయి ఈ భూమి దున్నేది న్యాయమా, గవర్నమెంట్ మీరు ఎవరు దీంట్లో ప్రవేశించకూడదని చెప్పినప్పుడు దీన్ని ఇట్లా దున్నొచ్చనా అని నేను అడిగినప్పుడు నా పైన బీరు బాటిల్ ఎత్తుకొని నన్ను నేను చెప్పులోని రీతిగా పొలం పెడుతూ తిట్టి దూషించింది. చాలా బాధ. చాలా నాకు వాళ్ళు ముగ్గురు కాబట్టి నజీర్ బాషా, వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్య ఆ దెబ్బలకు రొమ్మంతా నొస్తా ఉంది. ఇది నా పరిస్థితి. దయచేసి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను. పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చినాను. దయచేసి మీరు పోలీసు వాళ్ళు మేము వచ్చి ఆ స్థలాన్ని చూసి పరిశీలిస్తాము అని చెప్పడం జరిగింది. పోతా ఉన్నాను. నాకు రొమ్ము చాలా నొప్పిగా ఉంది. ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చినాను. హాస్పిటల్కి పోతా ఉన్నాను.